హలో గాయ్స్, ఈరోజు అయితే ఒక మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాను అనమాట. ఏంటి అని అనుకుంటున్నారా? అది ఏం లేదండి, మా ఇంట్లో అయితే మేము మినీ గార్డెన్ అయితే పెట్టేసింది. మా మమ్మీ చాలా బాగా చెట్లు అయితే పెంచుతుంది అనమాట. ఆ మినీ గార్డెన్ అయితే చూడడానికైతే వచ్చేసేయండి. ఇప్పుడైతే చూద్దాం రండి. మేము ఇంటికి ఎదురుగానైతే తులసిని అండ్ ఇక్కడైతే బచ్చల కూర అండ్ ఇంకా తమలపాకు ఉంటుంది కదా, అవి అయితే పెట్టాము. దాని పక్కన ఇంకా మేము ఏం చేసాం, రోజ్ కూడా ఒకటైతే లోపలైతే పెట్టాము. ఇప్పుడైతే అక్కడ తులసి అయితే చూపించాను కదా. ఇంకా ఇక్కడ చూడండి, ఇదంతా ఒక మంచి మినీ గార్డెన్. మమ్మీ ఏమేం చెట్లు మమ్మీ ఇవి? ఓకే, తోటకూర, బొబ్బర్లా అయినాయా? అరే తెగిపోయిందా లేకపోతే ఆయన బీన్సా? హైబ్రిడ్ బీన్స్ ఉన్నట్టుంది. హైబ్రిడ్ బీన్స్ బొబ్బర. ఒక 2 చెట్లు అందులోనే ఉన్నాయా? ఓకే, మొక్కజొన్న, తోటకూర, అది కూడా తోటకూర. ఇది గ్రీన్ తోటకూర. నెక్స్ట్ ఇంకా లోపల కూడా ఇంకేం బచ్చల కూర. ఇదైతే పకోడీ చేసుకుంటే బాగుంటుంది. మేమైతే పకోడీ అయితే ఎక్కువ చేస్తాము. అది శంకు పూలు మనం శివుడికి అయితే పెడతాము. శంకు పూల చెట్లను కూడా దేవుడికి మార్నింగ్ అయితే పెట్టినాం. మేము శివుడికి అయితే ఎక్కువ పెడతాం దాన్ని. ఇంకా ఇక్కడ లోపల కూడా వేసిందనమాట చాలా. అయితే అక్కడ గన్నేర చెట్టు, అలోవేరా, ఇంకా అక్కడ కూడా ఒకటి ఇంకేంటిది డ్రాగన్ ఫ్రూట్ ఉంది అక్కడ. ఒక్క నిమిషం, మనం అక్కడ లోపలికి కూడా వద్దాం. ఇక్కడ చూడండి, కార్నర్లా డిజైన్స్ కోసం మా మమ్మీ అవి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. ఇక్కడ మీరు ఒకటి చూడండి, పింక్ కలర్ ఇక్కడ చూడండి. మార్నింగ్ అయితే బాగా కనిపిస్తుంది. ఇట్లా కార్నర్స్లో అయితే ఇవి పెట్టింది, రీసెంట్గానే పెట్టింది. ఇక్కడ పుదీనా కూడా ఉంది. కాకరకాయ, దొండకాయ చెట్లు కూడా పెట్టింది అక్కడ. కాకరకాయ, దొండకాయ కూడా. యాక్చువల్లీ కాకర చెట్లు ఆల్రెడీ ఉండే, అవి కొంచెం చాలా పెద్దగా అయిపోయినాయి. అంత గుంపుగా వస్తుంది, నీట్గా ఉండట్లేదు అని చెప్పేసి తీసేసినాము. మళ్ళీ ఇక్కడ తులసి ఉంది, అక్కడ అల్లనేరేడు చెట్టు కూడా ఉంది. ఇక్కడ ఏనుకుంది, అది కూడా మంచిగా. అక్కడ పూల చెట్టు పెట్టినా కానీ కొమ్మ ఇంకేనుకోలే. కాకర చెట్లు, కాకర ఉంది, దోసకాయ ఉంది, దొండకాయ ఉంది. ఇది బీరకాయ. ఓకే, ఇది బీరకాయ అంట. పెద్దగా ఉన్నాయి. అయితే బీరకాయ ఇందులోనే అయినాయి. ఇవి అవుతున్నాయి ఇంకా. ఇప్పుడే మనం రీసెంట్గానే పెట్టినామా. ఏది? ఓకే, ఇవి ఆవాలు కూడా ఉన్నాయి. మోస్ట్లీ ఇంట్లో మనం యూజ్ చేసేవి అన్ని చెట్లు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే చూడండి, ఇక్కడ మనకి గన్నేరు చెట్టు, అలోవేరా. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా డ్రాగన్ ఫ్రూట్ చిన్నగా ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ పెద్దగానే ఉండే, ఒకసారి కుక్కలు వచ్చి కొంచెం ఆగం చేసినాయి, దానివల్ల మనకు పోయినాయి. ఇక్కడ పుదీనా కూడా చాలా పెద్ద ఉండే. ఇక్కడ కనిపిస్తుంది మీకు పుదీనా కూడా చాలా ఉండే, ఇక్కడ ఫుల్గా వచ్చిండే. కానీ అప్పుడు తవ్వేసింది, ఒక కుక్క రావడం వల్ల తవ్వి ఖరాబ్ చేసేసినాయి. ఇంకా ఇక్కడ చెట్లన్నీ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూసారా, అక్కడ మిర్చి కూడా ఉన్నాయి చూడండి. మిర్చీలు వచ్చాయి మనకి, అందులో మిర్చీలు ఉన్నాయి. మమ్మీ అందులో మిర్చీలు ఉన్నాయి చూడు, తెంపకపోయినా పెద్దగా అయింది ఒకటి. అందులో మిర్చీలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇక చామంతి మిర్చి చెట్లు ప్రతిదీ ఉన్నాయి. అందులోకైతే దిగింది. గడ పెద్దగా కనబడుతుంది, అది కాలే పెద్ద. ఇంకొంచెం పెద్దగా ఇంకా చెప్తా. ఓకే, ఇంకొంచెం పెద్దగా కావాలంటే అవి ఇప్పుడే మొగ్గలు అయితే అవుతున్నాయి. ఆ చెట్లు కూడా బాగుంది. ఇవైతే మన మినీ గార్డెన్ అన్నమాట. మన మినీ గార్డెన్. ఇక్కడ కూడా పుదీనా వేసినాము. పుదీనా అయితే మనకు అన్ని చోట్ల వేస్తే కొంచెం బెటర్ కదా, మనం ఎక్కువ యూజ్ చేస్తాము.
కర్రీస్లో. ఇక్కడ చూడండి బీన్స్, మంచి హైబ్రిడ్ బీన్స్ అండ్ ఇది బొబ్బేరా కూడా తినేసినాయి. అరే ఇవి ఇట్లా పెద్దగా అయి ఉండే కానీ తినేసినాయి. ఇవి ఆల్రెడీ పెద్దగా ఉండే, ఇవి తినేసినాయి. మొన్న ఆవులు వచ్చిండే, ఆవులు తిన్నట్టున్నాయి కదా, ఆవులు చాలా తినేసినాయి అవన్నీ. గోకరకాయ చెట్టు కూడా ఉంది మనకి. ఇది రాడిష్, తెలుగు ముల్లంగి అంటారంట. అది ఇది పింక్ కలర్ది ఒకటి ఉంది, ఇది కూడా ఉంది. పింక్ వచ్చేసి అక్కడ ఉన్నాయి అన్నమాట, అట్లా లాస్ట్కి అదిగో అక్కడ పింక్ ఉన్నాయి, అది మొత్తం పింక్ కలర్ అది రాడిష్. ఇక్కడ వచ్చేసి వైట్ రాడిష్. ఇది మన మినిగాడ అండ్ ములక్కాడ చెట్లు. ఇంకా మనకు ములక్కాడ చెట్లు ఇంకా ఉంది మన గార్డెన్. ఇక్కడే కాకుండా మా మమ్మీ ఇక్కడ పెట్టింది. మా డాడీకి ఏంటంటే ఇక్కడ కూడా పెట్టాలని చెప్పేసి ఇక్కడ వరకు కూడా వచ్చాడు. ఎక్కడ ఇది సోరకాయ చెట్లు అయితే ఇక్కడ వేసిండు. గుమ్మడి చెట్టు కూడా ఇక్కడ. ఇది పెద్దదైతే ములక్కాడ చెట్టు అనమాట. ఈ రెండు అయితే ఇక్కడ వేసిండు. ఇంకా కొన్ని వేసిండు కానీ అవి సరిగ్గా రాలేవు. అవి అంటే ఎక్కువ ఇక్కడ కొంచెం ఇంత లోపల వరకు రామని ఎక్కువ వేయం, వాటర్ తక్కువ. సో ఇక్కడ వరకు అయితే ఇది మన మినీ గార్డెన్. ఇంకా ఇక్కడైతే మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. నేను నార్మల్గా అట్లా మా మమ్మీ అయితే చేస్తుంటే కొన్ని ఫొటోస్ చూపిస్తుంది, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. ఆ ఫొటోస్ చూసేయండి, బాగుంటుంది. మా మినీ గార్డెన్ అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. చూడండి, చూసారు కదా గైస్. ఇప్పుడైతే మన మినీ గార్డెన్ అయితే మీకైతే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే నా వీడియోస్ అయితే మీరు లైక్ చేయట్లేరు, అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేయండి, లైక్ చేస్తేనే కదా నాకు తెలిసేది ఓకే వీడియో ఇంత బాగుందని చెప్పేసి. అండ్ మీరు షేర్ కూడా చేయట్లేదు, షేర్ కూడా చేయండి. సో సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం వల్ల అందరికీ నా వీడియోస్ అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. అండ్ మళ్ళీ మీరు ఏంటి అంటే మీకు ఎలాంటి వీడియోస్ నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు, అండ్ మీకు ఏ వీడియోస్ కావాలి, బెస్ట్గా ఉండే కామెడీ టైప్లోనా, ఎలాంటి బ్లాగ్స్ కావాలో, బ్లాగ్స్లో ఎలా ఉండాలి అనేది నేను అడుగుతున్నాను. అండ్ ఇంకా మన తొందరలో మనది 1K అయితే రాబోతుంది అనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా 800. సో 800 అంటే కూడా నాకు చాలా ఎక్కువ. సో 1K వచ్చేలాగా మీరు చేయాలి అంటే దానికి మీరు లైక్ చేయాలి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు అర్థమవుతుంది. సో దానివల్ల అందరూ అయితే చేయండి. సో ఇంతటితో మీ వీడియో అయితే ఎండ్ అయిపోయింది. బాయ్.